తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతల మధ్య టఫ్ ఫైట్ ఉంది. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ పేరుతో, పెద్ద నిర్మాతలంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ పడుతున్నారు. 4 సెక్టర్ల ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్లలో ఓటు హక్కు ఉన్న వారంతా ఈ ఎన్నికల్లో ఛాంబర్ అధ్యక్షుడితో పాటు కార్యదర్శులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోనున్నారు. మొత్తం 3355 మంది సభ్యులున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. వాస్తవానికి ప్రస్తుత ఫిలిం ఛాంబర్ కార్యవర్గ పదవీ కాలం జూలైలోనే ముగిసినప్పటికీ పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా వేశారు. ఛాంబర్లో సర్వసభ్య సమావేశం తీర్మానం మేరకు ఏడాదిలోపు ఎన్నికలు నిర్వహించాలన్న ఏకాభిప్రాయంతో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓవరాల్గా 1703 మంది నిర్మాతలు, 631 మంది డిస్ట్రిబ్యూటర్లు, 916 ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్ నుంచి 105 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 3355 మంది తమకు నచ్చిన ప్యానెల్లోని సభ్యులను, అధ్యక్ష కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు ఓటు వేస్తారు. ఈసారి ఎన్నికల్లో చిన్న నిర్మాతలంతా ఒక్కటయ్యారు. చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ బలపరుస్తున్న మన ప్యానెల్కు, అగ్రణీ నిర్మాతలైన అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన దిల్ రాజు ఫిలిం ఛాంబర్ సభ్యుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేయలేదని ఆరోపిస్తోంది. గిల్ట్ పేరుతో కొంతమంది అగ్ర నిర్మాతల సమూహంగా ఏర్పడి ఫిలిం ఛాంబర్కు రావాల్సిన నిధులను పక్కదారి పట్టించారని, ఫలితంగా గత 10 ఏళ్లుగా పరిశ్రమ మొత్తం గాడి తప్పిందని ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ ఆరోపించారు. సొంత లాభాల కోసం పరిశ్రమను పూర్తిగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు మాత్రం పదవుల కోసం కాదు, పరిశ్రమ అస్తిత్వాన్ని కాపాడడం కోసం పోటీ చేస్తున్నామని చెబుతున్నారు. పరిశ్రమకు వెన్నెముకగా నిలిచే నిర్మాతకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు.